1 కప్పు గోధుమ పిండికి 3/4 కప్పు వరకు చక్కెర. 3/4 కప్పు అయినా పర్వాలేదు, కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు స్వీట్ తక్కువ తినేవాళ్ళు తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. చిటికెడు వంట సోడా. ఇవన్నీ మంచిగా కలుపుకొని కొన్ని నీళ్ళు పోసుకుంటూ బజ్జీల పిండిలాగా కలిపెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలలో స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. ఏమన్నా తినాలనిపించింది, స్వీట్ తింటే బాగుండు అనిపించింది, కిచెన్లోకి వెళ్ళి చూస్తే నాకు ఏమీ కనిపించలేదు. టక్కున గోధుమ పిండి కనిపించింది, కథం రెడీ చేద్దాము తిందామనేసి ఇలాగా బ్యాటర్ ఇలాగా కలిపెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకొని ఇందాక మనం కలిపెట్టుకున్న పిండిని కొంచెం తీసుకొని బజ్జీలాగా వేసుకోవాలి. కొంచెం దూరం వేసుకుంటే ఒకటికొకటి అంటుకోకుండా ఉంటాయి. చూసారు కదా, ఇలా వేసుకోవాలన్నీ. కొంచెం 2 నిమిషాల తర్వాత కొంచెం కలుపుతూ ఉండాలి. ఒక్కవైపే మాడిపోకుండా కలుపుకోవాలి. ఎంత తొందరగా అంటే జస్ట్ 10 మినిట్స్లో మనకు స్వీట్ బజ్జీలు రెడీ అయిపోతాయి. చిన్న పిల్లలకైతే సూపర్గా ఇష్టమవుతాయి. ఇవి చాలా బాగా తింటారు. మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. కలర్ వస్తే సరిపోతుంది. అన్నీ తీసుకొని ప్లేట్లోకి వేసేసుకొని తినేసేయడమే. చూసారు కదా, రెడీ అయిపోయినాయి. కొంచెం చల్లగైనాక తినేసేయాలి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.